దుర్గము, నా కోట, నా కొండ, నా బలము నీవై ఉన్నావయ్యా. గొల్యాతుని జయించానంటే నా బలము కాదు, ఇదో ఆ రోజు గొల్యాతు ముందు నువ్వు నన్ను బలపరిచావు కాబట్టే నేను గొల్యాతుని జయించగలిగాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు నన్ను నాకు ఉన్న జయము, నాకు ఉన్న ఏదైనది అది నీవిచ్చినదే. దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయముతో అసలు బతిమాలుకోవాలండి దేవుణ్ణి. ప్రభా, ఇక ఏదైనా నీవే చేయాలి, ఇక ఏదైనా నీవే చేయాలని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేటటువంటి దేవుడు. తోసేస్తాడా నిన్ను? ఘోర పాపినైనా కూడా త్రోసివేయడు. మనుషులైతే ఒక తప్పు చేస్తే త్రోసేస్తారు. ఇక జీవితంలో మాకు అవసరం లేదా అంటే మన మానవ బుద్ధి, మన మానవ మనస్తత్వం అలాంటిది. కానీ దేవుడు ఏ స్థితిలో వెళ్ళినా